వస్తున్నాను. ఓకే. సో వాట్ ఐ వాస్ సేయింగ్ ఇస్ మాస్టర్ ఐటమ్స్ అంటే ఏంటి అని అంటే ఒక చోట క్రియేట్ చేసి మల్టిపుల్ ప్లేసెస్లో యూస్ చేసుకునే వాటిని మాస్టర్ ఐటమ్స్ అన్నారు. సో బిఫోర్ యాక్చువల్లీ గోయింగ్ టు మాస్టర్ ఐటమ్స్ ఐమ్ జస్ట్ క్రియేటింగ్ ఏ బార్ చార్ట్. ఇప్పుడు నేను యాడ్ డైమెన్షన్ కొట్టినప్పుడు మనకి ఫీల్డ్స్ వచ్చినాయి, అంతేనా? అన్ని ఫీల్డ్స్ వచ్చాయి, రైట్? సో మనకి డైమెన్షన్స్ ఏంటి సెపరేట్గా, మెజర్స్ ఏంటి సెపరేట్గా రాలా, అన్ని జస్ట్ ఫీల్డ్స్ వచ్చాయి. సో ఐ విల్ షో యూ హౌ టు క్రియేట్ ఏ మాస్టర్ డైమెన్షన్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మాస్టర్ డైమెన్షన్. ఓకే, సో బిఫోర్ గోయింగ్ that I will do, let me create here. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే బై డిఫాల్ట్ సెలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎట్లా అయింది, నేను మనం క్రియేట్ చేసాం కదా. సో నా రిక్వైర్మెంట్ ఏంటి అని అంటే 2005 అనేది ఆల్వేస్ ఒక కలర్లోనే రావాలి, 2006 అనేది ఆల్వేస్ ఒక కలర్లోనే రావాలి. సో ఏదో ఒక కలర్ ర్యాండమ్గా రావటం అని అంటే మనకు తెలుసు, కలర్ బై డైమెన్షన్ ఇస్తే ఒక్కొక్క బార్కి ఒక్కొక్క కలర్ వస్తుంది, అది మనకు తెలుసు. లేదు సింగిల్ కలర్ అంటే సింగిల్ కలర్ వస్తుంది. కలర్ బై మెజర్ అని అన్నామనంటే ఎక్కువ సేల్స్ ఉంటేనేమో థిక్గా వస్తుంది, లైట్ లేకుంటేనేమో లైట్గా వస్తుంది. ఓకే, లేదా గ్రీన్ కానీ బ్లూ కానీ రావాలని అంటే వస్తుంది, అంతే కదా మనకు తెలిసింది. అలా కాకుండా కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే ఒక్కొక్క కంపెనీస్లో ఏం చేస్తారు అని అంటే త్రూ అవుట్ ద అప్లికేషన్ ఎప్పుడైనా సరే 2004 అంటే నేను ఎగ్జాంపుల్కి 2004 చెప్తున్నాను. సో లెట్ మీ చేంజ్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు కన్ఫ్యూజ్ యూ గైస్. సో ఎప్పుడైనా సరే ఒక ప్రోడక్ట్ ఐడి ఉందనుకో, ఆ ప్రోడక్ట్ ఐడి ఆల్వేస్ అప్లికేషన్లో ఎక్కడ వచ్చినా సరే నాకు ఏంటంటే ఒకే కలర్ రావాలి, అర్థమవుతుందా? ఒక ప్రోడక్ట్ ఎప్పుడు వచ్చినా సరే ఒకే కలర్ రావాలి. సో ఇలాంటి వాటిని ఎలా అచీవ్ చేస్తామనేది ఇప్పుడు మనం చూద్దాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ జస్ట్ గోయింగ్ టు మాస్టర్ ఐటమ్స్. సో మాస్టర్ ఐటమ్స్ పోతే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి? మాస్టర్ డైమెన్షన్స్, మాస్టర్ మెజర్స్, మాస్టర్ విజువలైజేషన్ అండ్ ఆల్టర్నేట్ స్టేట్స్. సో ఐఎమ్ గోయింగ్ టు మాస్టర్ డైమెన్షన్. మాస్టర్ డైమెన్షన్కి వచ్చాను, క్రియేట్ న్యూ. ఓకే, సో క్రియేట్ న్యూ అని క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటి, సింగిల్ డ్రిల్ డౌన్ అని వస్తుంది. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ డ్రిల్ డౌన్ లేటర్. సో ఫస్ట్ సింగిల్ సెలెక్ట్ అయ్యింది బై డిఫాల్ట్గా. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది, లెట్స్ సే ఐఎమ్ యాడింగ్ ప్రొడక్ట్ ఐడి. సో మన రిక్వైర్మెంట్ ప్రొడక్ట్ ఐడి కాబట్టి ప్రొడక్ట్ ఐడిని యాడ్ చేశాను, దాన్ని ఏం ప్రొడక్ట్ ఐడి. లేబుల్ ఏదైనా డిస్ప్లే చేయాలంటే ఇక్కడ ఇస్తాం అనమాట, లేకపోతే మనం ఏది కావాలంటే అది ప్రొడక్ట్ అని ఇచ్చాను. డిస్క్రిప్షన్ మన ఇష్టం రాయకపోవచ్చు. సో దీనికి నేను సింగిల్ కలరే ఇవ్వాలనుకుంటున్నాను అనుకో, ఆల్ ద టైమ్ ద కలర్ షుడ్ బి దిస్, లెట్స్ సే ఇది అనుకున్నాను, ఇచ్చేసాను. సో యాడ్ డైమెన్షన్ కొడుతున్నాను. ట్యాగ్స్ అంటే ఏంటంటే మనకి జనరల్గా ఉంటుంది కదా, ఏమంటారు, సెర్చ్ చేసేటప్పుడు ట్యాగ్స్ ఇస్తుంటారు కదా, సో అలా ట్యాగ్స్ ఇచ్చుకోవచ్చు. అది లైట్ యాడ్ డైమెన్షన్ కొట్టా. సో ఇప్పుడు ప్రొడక్ట్ అనే డైమెన్షన్ ఏమైంది, యాడ్ అయింది ఇక్కడ, అంతేనా? సో నౌ ఐ విల్ డిలీట్ దిస్ చార్ట్ అండ్ ఐ విల్ క్రియేట్ ఎ చార్ట్ అగైన్. సో బార్ చార్ట్, యాడ్ డైమెన్షన్. ఫస్ట్ ఏమొచ్చింది, ప్రొడక్ట్ ఐడి, డైమెన్షన్స్ అని ఒక ప్రొడక్ట్ ఐడి వచ్చింది. ఎందుకు ఇంతకుముందు మాస్టర్ ఐటమ్స్ లేవు కాబట్టి మనకి ఏమొచ్చేది, ఓన్లీ ఫీల్డ్స్ వచ్చేది. ఇప్పుడు ఏమొచ్చింది, ప్రొడక్ట్ ఐడి వచ్చింది. సో డైరెక్ట్ అంటే ఇంకా ఈజీ అవుతుంది అనమాట చార్ట్ క్రియేషన్ అనేది. మాస్టర్ ఐటమ్స్ ఉంటే ఇంకా ఈజీ అవుతుంది, అర్థమవుతుంది. సో నెక్స్ట్ దీనికి నెక్స్ట్ ఉన్న ఆప్షన్ ఏంటంటే, సో విల్ గో టు మాస్టర్ ఐటమ్స్, మాస్టర్ డైమెన్షన్స్. ఇది క్రియేట్ చేసాం కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ వస్తాయి, డిలీట్, ఎడిట్, డూప్లికేట్, యాడ్ టు విజువలైజేషన్. సో నేను ఇప్పుడు దీన్ని ఏమన్నా ఎడిట్ కొడుతున్నాను. సో ఎడిట్, you are about to edit a dimension in master items. Any changes in the master items will be dimension will be reflected in all the visualizations. Okay, all the visualizations that use the dimension. Do you want to continue? Yes, I want to continue. Okay, so idinda manam chusam kada, పైన మీరు చూస్తే ఎడిట్ డైమెన్షన్ పక్కనే ఉంది వాల్యూ కలర్స్ అనే ఆప్షన్ ఉంది. సో వాట్ ఈస్ వాల్యూ కలర్స్? వాల్యూ కలర్స్ క్లిక్ చేసాం. వాల్యూ కలర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ నాకేమున్నాయి, ప్రొడక్ట్ ఐడి వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ పక్కన ఏముంది, కలర్స్ ఉన్నాయి, కలర్స్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ఐడి, కలర్స్ ఫర్ ఈచ్ ప్రొడక్ట్ ఐడి. ఓకే, సో 1000 ఉంది, 1000 షుడ్ ఆల్వేస్ బి ఇన్ వన్ కలర్. లెట్స్ ఏ ఈ లైట్ బ్లూ కలర్ అనుకో, లైట్ బ్లూ కలర్ ఇచ్చింది. దాని తర్వాత 2000 అనేది ఇట్ షుడ్ బి ఆల్వేస్ గ్రే కలర్. సో గ్రే కలర్ ఇచ్చాను. దాని తర్వాత 3000 అనేది లెట్స్ ఏ ఈ కలర్. 4000 should always be this color. 5000 should always be
ఈ కలర్ అనుకో. ఓకే, ఇప్పుడు నేను ఇచ్చాను 5 వాల్యూస్కి 5 కలర్స్ ఇచ్చాను. అదర్స్ షో అదర్స్ మనం డిస్ప్లే చేస్తాం కదా అప్పుడప్పుడు. సో షో అదర్స్కి ఏ కలర్ ఇవ్వాలి, నల్ వాల్యూస్ ఉంటే నల్ వాల్యూస్కి ఏ కలర్ ఇవ్వాలి ఇన్ కేస్ ఉంటే. ఓకే, అయిపోయింది, ఇచ్చినాం, సేవ్ చేసినాం. సేవ్ చేసిన తర్వాత సో అది రిఫ్లెక్ట్ అవ్వాలంటే ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలి, కలర్స్కి వెళ్ళాలి. కలర్స్కి వెళ్ళి ఏం ఆప్షన్ తీసుకోవాలి, కలర్ బై డైమెన్షన్. ఎగ్జాక్ట్లీ, కలర్ బై డైమెన్షన్ వచ్చిందా. మనం అక్కడ ఏమైతే కలర్స్ ఇచ్చామో అవే కలర్స్ ఇక్కడికి వచ్చాయి. సో దట్ ఈస్ హౌ యూ విల్ యూస్ దిస్ ఆప్షన్. ఓకే, సో ఇక్కడే మనం మార్చాల్సిన అవసరం లేదు. సపోజ్ లెట్స్ సే ఇక్కడ ఇట్లా ఉందనుకో, సో దీన్ని యూ కెన్ డ్రాగ్ ఇట్. డ్రాగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాడ్ చేయమంటావా, రీప్లేస్ చేయమంటావా, కలర్ బై చేయమంటావా అని అడుగుతుంది. సో వీ నీడ్ టు కలర్ బై. జస్ట్ క్లిక్ ఆన్ కలర్ బై. అర్థమైందా అందరికీ? మాస్టర్ డైమెన్షన్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం అనేది. ఓకే స్వామి. ఓకే అన్న, కనెక్షన్ లాస్ట్, తిరువాసి ప్రాబ్లం విత్ నెట్వర్క్. ఓకే. హలో 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 గిరీష్ స్వామి. స్వామి సార్. హలో అన్న, ఇది ఏదైనట్టుంది. ఏమైంది? అర్థమైందా అన్నదాకా వినపడింది అన్న. తర్వాత ఇంక నువ్వు అంటే ఏం చెప్పలేదు అట్టుకుందిలే, ఇంకేం వినపడలేదు. చెప్పలా నేను, మీరేం మాట్లాడలేదు, నేనేం చెప్పలే. ఓకే ఓకే, చెప్పాంగా, గిరీష్ చెప్పాడు, నేను చెప్పానుగా. ఓకే రైట్. ఓకే. సో ఈ మాస్టర్ డైమెన్షన్ వల్ల యూజ్ ఏంటి అని అంటే మల్టిపుల్ ప్లేసెస్లో కూడా సపోజ్ ఇప్పుడు ఇదే డైమెన్షన్ మనం మల్టిపుల్ చార్ట్స్లో వాడామనుకో, అప్పుడు ఏమవుతుంది, ప్రతి చార్ట్కి వెళ్ళి మామూలుగా మాస్టర్ డైమెన్షన్ కాకుండా మామూలు డైమెన్షన్ తీసుకున్నాం అనుకో, ప్రతి చార్ట్కి వెళ్ళి కలర్ ఇచ్చుకోవాలి కదా. అలా కాకుండా మాస్టర్ డైమెన్షన్స్లో ఒకసారి క్రియేట్ చేసి ఆ కలర్స్ ఇచ్చావనుకో, నువ్వు ఇంకా ఎన్ని చార్ట్స్, ఒక 20-30 చార్ట్స్లో యూజ్ చేసినా సేమ్ ఆప్షన్, సేమ్ కలర్స్ అక్రాస్ వచ్చేస్తాయి అనమాట. అంటే యూనిఫామ్గా. క్రియేట్ వన్స్, యూజ్ మల్టిపుల్ టైమ్స్ అనేది సినారియో. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేసాం, సింగిల్ డైమెన్షన్ క్రియేట్ చేసాం, రైట్? మాస్టర్ డైమెన్షన్స్లో సింగిల్ డైమెన్షన్ క్రియేట్ చేసాం. నౌ వీ గోనా క్రియేట్ ఏ డ్రిల్ డౌన్ డైమెన్షన్. క్రియేట్ న్యూ, సింగిల్ బదులు డ్రిల్ డౌన్. సో డ్రిల్ డౌన్ అంటే ఏంటి జనరల్గా? డ్రిల్ డౌన్ అంటే ఏంటంటే డ్రిల్ అంటే ఏంటి? హోల్ వేయటం అంటే ఎక్కడ అంటే లోపలికి వెళ్ళడం అని అర్థం. డ్రిల్ డౌన్ అంటే డీటెయిల్కి వెళ్ళడం అన్నారు. ఓకే, సో డీటెయిల్కి వెళ్ళడం అంటే ఎలాంటి డేటాకి వెళ్తాం? హైరార్కీస్ ఉంటాయి తెలుసా. ఇప్పుడు సపోజ్ ఒక స్టేట్ టాప్ హైరార్కీ అండ్ కంట్రీ టాప్ హైరార్కీ, కంట్రీలో స్టేట్స్ సెకండ్ లెవెల్ హైరార్కీ, స్టేట్స్లో డిస్ట్రిక్ట్స్, ఓకే, డిస్ట్రిక్ట్స్లో మండల్లో విలేజ్. సో ఇది హైరార్కీ. సో అలా హైరార్కికల్ డేటాని మనం డిస్ప్లే చేయాలి అని అనుకున్నప్పుడు డ్రిల్ డౌన్ డైమెన్షన్స్ అనేది క్రియేట్ చేస్తాం. లెట్స్ సే మనకి ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఇయర్ ఉంది, మంత్ ఉంది, డే ఉంది. సో అది కూడా హైరార్కీయే కదా. ఇయర్లో మంత్స్ ఉంటాయి, మంత్స్లో డేస్ ఉంటాయి. కంట్రీ సిటీ, ఇన్ కేస్ ఇఫ్ వన్ కంట్రీ హ్యావింగ్ మల్టిపుల్ సిటీస్ అంటే ఉంటే డేటాలో ఉంటే. సో నౌ మనకు ఇది ఉంది కాబట్టి సో విల్ కంటిన్యూ విత్ ఇయర్, మంత్ అండ్ డే. సో ఆ ఫీల్డ్స్ మొత్తాన్ని మనం యాడ్ చేస్తాం సింపుల్గా. ఇయర్, నెక్స్ట్ మంత్, దాని తర్వాత డే. ఓకే, ఇయర్ మంత్ డేని యాడ్ చేసిన తర్వాత ఏంటి, దానికి ఒక నేమ్ ఇస్తాం. సో దీనికి నేను ఇయర్ డ్రిల్ డౌన్ అని ఇస్తున్నా, డ్రిల్ డౌన్ అని ఇచ్చాను. సేమ్ యాడ్ డైమెన్షన్ యాడ్ చేశాను. సో ఇప్పుడు చార్ట్స్, బార్ చార్ట్కి వచ్చాను. యాడ్ డైమెన్షన్,
ఇయర్ డ్రిల్ డౌన్, దాని తర్వాత సేల్స్, సమ్ ఆఫ్ సేల్స్ డన్. నౌ వాట్ హ్యాపెన్స్ ఈస్, సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఏ ఏ లెవెల్ ఆఫ్ డీటెయిల్స్లో ఉన్నాను, ఇయర్లో ఉన్నాను, రైట్? ఇయర్లో ఉన్నాను. సపోజ్ ఇప్పుడు నేను ఒక ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, లెట్స్ సే ఐఎమ్ సెలెక్టింగ్ ఇయర్ 2011. ఇప్పుడు ఏమైంది? మంత్ వైజ్ వచ్చింది. ఎందుకు? మనం ఇయర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇయర్కి నెక్స్ట్ డ్రిల్ డౌన్ ఏంటి? మంత్. సో మంత్కి వచ్చేసాం. లెట్స్ సే ఇప్పుడు నేను ఒక మంత్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, డేస్ కోసం, డే. ఆ మంత్లో ఏ డేస్లో సేల్స్ ఉన్నాయి. సో ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు వన్ లెవెల్, జస్ట్ క్లిక్ ఆన్ మంత్ ఆర్ జస్ట్ క్లిక్ ఆన్ ఇయర్ ఆర్ జస్ట్ క్లియర్ ద సెలెక్షన్స్. ఏదైనా చేయొచ్చు. అర్థమవుతుందా? సో ఇది ఎలాంటి డేటాకి యూజ్ చేస్తాం? హైరార్కికల్ డేటాకే యూజ్ చేస్తాం, లేకపోతే అసలు యూజే ఉండదు. ఎందుకంటే డ్రిల్ డౌన్ కదా, లోపలికి వెళ్తున్నాం కదా, సెలెక్ట్ చేసినప్పుడు దాని లోపల ఎన్ని ఉన్నాయి వాల్యూస్. సో ఇలాంటి హైరార్కికల్ రియల్ టైంలో బాగానే వాడతాం. హైరార్కికల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడానికి మనం యూజ్ చేసేదే డ్రిల్ డౌన్ డైమెన్షన్, మాస్టర్ డైమెన్షన్, డ్రిల్ డౌన్ డైమెన్షన్ అని అంటాం. ఓకే, క్లిక్ వ్యూలో ఏంటంటే డ్రిల్ డౌన్ డైమెన్షన్, సైక్లిక్ డ్రిల్ డౌన్ గ్రూప్, సైక్లిక్ గ్రూప్ అని ఉంటాయి. ఓకే, సో డ్రిల్ డౌన్ గ్రూప్కి ఆల్టర్నేటివ్ వచ్చేసి మనకి ఇక్కడ డ్రిల్ డౌన్ డైమెన్షన్ ఇక్కడ. దాని తర్వాత సైక్లిక్ గ్రూప్కి ఆల్టర్నేటివ్ ఏంటంటే మనకి ఆల్టర్నేట్ డైమెన్షన్. సైక్లిక్ గ్రూప్ అంటే ఏం లేదు, యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే మల్టిపుల్ డైమెన్షన్స్ గ్రూప్ చేసి క్లిక్ చేస్తే డైమెన్షన్ మారుతూ ఉంటుంది. సో దాని బదులు మనకి ఇక్కడ ఏంటి, జస్ట్ క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం ఆల్టర్నేట్ డైమెన్షన్. ఓకేనా? సో ఇది సింగిల్ డైమెన్షన్ అండ్ డ్రిల్ డౌన్ డైమెన్షన్. సో ఈ రెండు కూడా ఎందుకు యూజ్ చేస్తానంటే ఒక ప్లేస్లో క్రియేట్ చేసి మల్టిపుల్ ప్లేసెస్లో యూజ్ చేసుకోవడానికి మనం క్రియేట్ చేస్తాం అనమాట. సో దట్ ఏంటంటే ఈజీ టు మెయింటైన్ అండ్ ఈజీ టు క్రియేట్. ఓకే, సో మాస్టర్ డైమెన్షన్స్లోకి వెళ్ళి డ్రిల్ డౌన్లోకి వెళ్ళి ఎడిట్ చేస్తే ఓకే. సో సేమ్ దీనికి వాల్యూ కలర్స్ అనేది డిజేబుల్ అయి ఉంటుంది. ఎందుకు అంటే దిస్ ఈజ్ నాట్ ఎ సింగిల్ ఫీల్డ్, రైట్? సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ సింగిల్ ఫీల్డ్ దెన్ దిస్ వుడ్ హ్యావ్ బి ఎనేబుల్డ్ అండ్ యూ కెన్ చూస్ ద కలర్స్. బట్ ఇది డ్రిల్ డౌన్ డైమెన్షన్స్ కాబట్టి దిస్ విల్ బి డిసేబుల్డ్. సింగిల్ డైమెన్షన్స్కి అయితే వాల్యూ కలర్స్ అనేది కూడా హైలైట్ అయి ఉంటుంది. ఇక్కడ డైమెన్షన్ కలర్ సింగిల్ కలర్ మనం ఇక్కడ ఇచ్చిన ఒకటే, లేదా కలర్స్లోకి వెళ్ళి సింగిల్ కలర్ ఇచ్చిన ఒకటి. ఇఫ్ దర్ ఈస్ ద రిక్వైర్మెంట్ టు డిస్ప్లే ఇట్ ఇన్ ఎ సింగిల్ కలర్ దెన్ వీ కెన్ డూ ఇట్. ఓకే, మల్టిపుల్ కలర్స్ రిక్వైర్మెంట్ లేనప్పుడు సింగిల్ కలర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మరి నెక్స్ట్ దిస్ ఈస్ కంప్లీట్లీ అబౌట్ డ్రిల్ డౌన్ డైమెన్షన్. దీనికి కలర్ బై డైమెన్షన్ ఇస్తే మల్టీ కలర్ వచ్చేస్తుందన్నా? ఇది వస్తుంది, ఇది కదా. సో సింగిల్ కలర్ అన్నప్పుడు ఇక్కడ చూస్ చేసుకుంటాం. విల్ నాట్ గో హియర్, వాల్యూ కలర్స్ అని ఇక్కడికి వెళ్ళాం అనమాట. దీంట్లో అనట్లేదు, హైరార్కికల్ డేటాలో దీనికి నాకు ఒక్కొక్క బార్కి ఒక్కొక్క కలర్ కావాలి. నేను కలర్స్లోకి వెళ్ళి డైమెన్షన్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే వస్తుందా అంటే? డైమెన్షన్ కలర్ అంటే కలర్ బై డైమెన్షన్. సింపుల్ అది. కలర్ బై డైమెన్షన్ అంటే దట్ ఈస్ నాట్ స్పెసిఫిక్ టు డైమెన్షన్. సో వాట్ ఎవర్ ద డైమెన్షన్ యూ హ్యావ్, ఆ డైమెన్షన్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ వస్తుంది. దట్స్ ఇట్. ఓకేనా? అది డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వాల్యూస్ అనమాట. అంటే బిలో 12 ఉంటేనేమో 12 కలర్ ప్యాలెట్ నుంచి వస్తుంది. మోర్ దెన్ 12 ఉంటేనేమో కింద మనకు కూడా 100 కలర్ ప్యాలెట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అది చూస్ చేసుకోవచ్చు, ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. అది. సో ఇది మాస్టర్ డైమెన్షన్ అనమాట. నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే మాస్టర్ మెజర్. సో మాస్టర్ మెజర్కి వచ్చేసి మాస్టర్ డైమెన్షన్ కన్నా కూడా మాస్టర్ మెజర్ అనేది మనకి వెరీ యూజ్ఫుల్. బికాస్ మనం మెజర్ అంటే ఇస్ నథింగ్ బట్ ఎక్స్ప్రెషన్ కదా. ఒక ఎక్స్ప్రెషన్ మనం మల్టిపుల్ చార్ట్స్లో యూజ్ చేస్తాం కదా, నియర్లీ 15-20 చార్ట్స్లో కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే కేపీఎస్ మీద 3-4 ఎక్కడికి వెళ్ళిన సేల్స్ ఎంత, మార్జిన్ ఎంత, ఇవే ఉంటాయి. సో ఇవే మనకేంటి మల్టిపుల్ చార్ట్స్లో యూజ్ చేస్తాం కాబట్టి మాస్టర్ మెజర్స్ అనేది ఏంటంటే మోర్ యూస్ఫుల్ దాన్ మాస్టర్ డైమెన్షన్స్. సో ఐమ్ క్రియేటింగ్ మాస్టర్ మెజర్. సో మాస్టర్ మెజర్ క్రియేట్ చేయడం వల్ల యూజ్ కూడా ఏంటంటే ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఎక్స్ప్రెషన్ చేంజ్ చేయాల్సి వస్తే ఈజీ టు చేంజ్ అనమాట. ఒక చోట చేంజ్ చేస్తే మల్టిపుల్ ప్లేసెస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో లేబుల్ ఎక్స్ప్రెషన్ ఏదైనా రాయొచ్చు, సేల్స్ అని రాస్తున్నాను. సో మెజర్ కలర్. సో ఐ టెల్ యూ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మెజర్ కలర్. సో సేల్స్ అనేది క్రియేట్ చేసిన ఐఎమ్ క్రియేటింగ్ గ్రాస్ మార్జిన్ ఆల్సో. యావరేజ్ ఆఫ్ మార్జిన్. సో దీనికి ఐఎమ్ గివింగ్ యాజ్ బ్రేసెస్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో క్రియేట్. సో సేల్స్ ఒకటి, గ్రాస్ మార్జిన్ ఒకటి క్రియేట్ చేశాను. ఓకేనా?
సో ఇప్పుడు చార్ట్స్కి వచ్చేసి బార్ చార్ట్, డైమెన్షన్, ప్రొడక్ట్ ఐడి, మెజర్, సేల్స్. మెజర్ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. యాడ్ మెజర్స్లోకి వెళ్ళి రెండోది మార్జిన్. అర్థమవుతుందా? సేల్స్కి ఒక ఎక్స్ప్రెషన్, మార్జిన్ కావాలి. ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏం చెప్తారంటే నాకు సేల్స్కి ఒక కలర్ కావాలి, మార్జిన్కి ఒక కలర్ కావాలంటారు. అది మనం ఏం చేయలేము. ఎలా ఇప్పుడు ఇక్కడికి వస్తే కలర్స్లోకి వస్తే నీకు కలర్ బై సింగిల్ కలరా లేకపోతే మల్టీ కలర్డా అన్నాడు. మల్టీ కలర్డ్ అన్నప్పుడు ఏమొచ్చింది, నీకు ఇదే ఆప్షన్స్ వస్తాయి. సో 12 కలర్ ప్యాలెట్, ఈ కలర్ ప్యాలెట్. సో అంతేగాని నువ్వు యూ కాంట్ చేంజ్ ఇట్. నీకు రిక్వైర్డ్ కలర్ని నువ్వు చేంజ్ చేయలేవు ఇక్కడ ఆప్షన్స్లో. ఓకే, అర్థమవుతుందా? సో ఇక్కడ నువ్వు చేయలేనప్పుడు ఏం చేయాలి మరి అంటే యూ గో టు మాస్టర్ ఐటమ్స్, సేల్స్, ఎడిట్. ఓకే, కమ్ హియర్, మెజర్ కలర్. ఇక్కడ నీకు స్పెసిఫిక్ కలర్ ఏదైతే ఉంటుందో ఈ కలర్ తీసుకుంటావు, సేవ్ ఇట్. దాని తర్వాత సేల్స్, దీనికి ఎడిట్. ఓకే, దాని తర్వాత మెజర్ కలర్, సేమ్ మనకి ఏ కలర్ అయితే కావాలనుకుంటున్నామో ఆ కలర్ తీసుకున్నాము. ఓకే, సేవ్ ఇట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 2 కలర్స్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క కలర్ తీసుకున్నాం. ఓకే, కలర్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, ఇక్కడ పైకి వెళ్ళేసి కలర్స్ ఆటో పెట్టేసాం అనుకో, ఆటోమేటిక్గా మనం వాటికి ఏ కలర్స్ అయితే ఇచ్చామో ఆ కలర్స్ అనేవి బై డిఫాల్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అర్థమైంది? సింపుల్. మెజర్కి మనం డైరెక్ట్గా ఇక్కడ కలర్స్ ఆప్షన్లో కలర్ అసైన్ చేయలేం కాబట్టి మాస్టర్ మెజర్స్కి వెళ్తాము. మాస్టర్ మెజర్స్ ఎడిట్ కొట్టేసి ఓకే, మెజర్ కలర్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, సో ఇక్కడ కూడా రీసెంట్ వర్షన్స్ తోటి వచ్చిన కొత్త ఆప్షన్ ఏంటి అని అంటే సెగ్మెంట్ కలర్స్ అని వచ్చినాయి. ఇక్కడ కూడా సెగ్మెంట్ కలర్స్ ఆఫ్లో ఉంటుంది బై డిఫాల్ట్. నువ్వు ఆన్ చేసామనంటే ఫార్మాట్ పర్సంటేజ్లో కాదు, ఫిక్స్డ్ వాల్యూ, యాజ్ ఇట్ ఈస్ వాల్యూ అనమాట. సో ఇప్పుడు మనం చేస్తుంది ఏ మెజర్కి, సేల్స్. సో సమ్ ఆఫ్ సేల్స్కి ఇప్పుడు ఇక్కడ ఏంటి, సో లెట్స్ సే 200K అంటే 200Kకి లిమిట్ యాడ్ చేశాను అనుకో. సో ఈ 200Kకి తగ్గితే రెడ్ యాడ్ లిమిట్, అసలు ఏం లేదు. ఫస్ట్ మొత్తం క్లియర్ చేశాను. యాడ్ లిమిట్లో 100K ఇస్తున్నాను. సో 100Kకి తగ్గితే రెడ్ వాల్యూ అనుకో, దానికన్నా ఎక్కువ ఉంటే యాంబర్ అనుకో. యాడ్ లిమిట్, సో దీనికి 150. మన మామూలుగా ఇంతకుముందు KPIకి కలర్స్ ఇచ్చాను గుర్తుందా, లిమిట్స్ పెట్టి. అంతే, ఏం లేదు ఇక్కడ. సో 100Kకి రెడ్, ఇదే. దీని పైన దాటితే గ్రీన్ అనుకో. అర్థమైందా? సేవ్ అని కొట్టాను అనుకో. రీప్లేస్ సేల్స్, కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి కలర్ వచ్చేసింది. అర్థమైందా? అంటే 1 కలర్ ఇవ్వకుండా మనం ఏం చేసాం, ఇప్పుడు సెగ్మెంట్ కలర్స్ కూడా తీసుకున్నాం అనమాట, లిమిట్స్. సో ఇంతకుముందు మనం KPIలో అయితే ఎలాగైతే మనం లిమిట్స్ తీసుకున్నామో సేమ్ లిమిట్స్ ఆప్షన్ మనం ఇక్కడ కూడా తీసుకుని బేస్డ్ ఆన్ ది లిమిట్స్ మనం దానికి కలర్స్ అనేవి అసైన్ చేసాం. ఓకేనా? సో అందరికి అర్థమైంది ఇది? హలో, అర్థమైందా అందరికీ అంటున్నా? స్వామి. నగేష్ అండ్ అనిల్, అన్నా అన్న అర్థమైంది అన్న. ఓకే. సో
సో ఇది మాస్టర్ మెజర్ అనమాట. సో మాస్టర్ మెజర్ని యూ కెన్ ఎడిట్ ఓకే. సో మాస్టర్ మెజర్ వల్ల యూజ్ ఏంటి అని అంటే ఒక్కసారి నువ్వు కనుక క్రియేట్ చేసి ఒక్కసారి మనం ఒక మెజర్ని క్రియేట్ చేస్తే ఆ మెజర్ కెన్ బి యూజ్డ్ ఇన్ మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్. అది 15 ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, 20 ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు, ఎన్నైనా అవ్వచ్చు. సో ఫ్యూచర్లో ఆ ఎక్స్ప్రెషన్ని చేంజ్ చేయాలంటే మళ్ళీ ఆ 20 ఎక్స్ప్రెషన్స్కి వెళ్ళి మార్చాల్సిన పని లేదు. సో ఒకే ఒక్క చోట కనుక మనం ఆ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేస్తే అప్పుడు ఆ 20 ఎక్స్ప్రెషన్స్లో ఏమవుతుంది? రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. సో యా, సో ఇక్కడ ఈ ఆప్షన్స్ కింద ఇది చెప్పాను కదా, డిలీట్ చేయటం, ఇదేమో ఎడిట్ చేయటం. ఇది డూప్లికేట్ అంటే ఏం లేదు, కింద ఒకటి డూప్లికేట్ అవుతుంది. ఓకే. 4 ఆప్షన్స్ అంటే యాడ్ టు విజువలైజేషన్ అంటే ఏదైతే హైలైట్ అయి ఉంటుందో విజువలైజేషన్ ఆ చార్ట్కి యాడ్ అయిపోద్ది. అర్థమైందా? డిలీట్ అంటే డిలీట్, డూప్లికేట్ అంటే డూప్లికేట్. సో ఆప్షన్స్ అన్ని అర్థమైనాయా? సో ఇది మాస్టర్ మెజర్. సో మాస్టర్ డైమెన్షన్ ఏమో మాస్టర్ డైమెన్షన్ ఒక చోట క్రియేట్ చేసి మల్టిపుల్ చార్ట్స్లో యూజ్ చేయడానికి యూజ్ చేస్తాం. మాస్టర్ మెజర్ ఏమో సిమిలర్గా ఒక చోట క్రియేట్ చేసి మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్లో యూజ్ చేయడానికి క్రియేట్ చేస్తాం. ఓకే. ఇట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో కూడా ఇట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్ టు క్రియేట్ మాస్టర్ డైమెన్షన్స్ అండ్ మాస్టర్ మెజర్స్. సో మాస్టర్ డైమెన్షన్స్కి మాస్టర్ మెజర్స్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే నిన్న మనం సెలక్షన్ టూల్లోకి వెళ్ళామా? సెలక్షన్ టూల్లోకి వెళ్ళినప్పుడు చూస్తే ఇక్కడ బై డిఫాల్ట్గా మనం మాస్టర్ డైమెన్షన్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో వాటి వరకే డిస్ప్లే అవుతాయి. అన్నీ కావాలంటే ఇక్కడ షో ఫీల్డ్స్ అని ఉంటుంది. షో ఫీల్డ్స్ అనే దాన్ని టిక్ చేస్తేనే మిగతా అన్ని కనపడతాయి. సో షో ఫీల్డ్స్ అనే టిక్ చెప్తే బై డిఫాల్ట్గా మనం మాస్టర్ డైమెన్షన్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో అవి మాత్రం వాళ్ళకి అంటే జనరల్గా సెలక్షన్ టూల్లో కనిపిస్తాయి అనమాట. ఓకేనా? అండ్ ఎండ్ యూజర్స్ కూడా వాళ్ళు ఓన్ విజువలైజేషన్ క్రియేట్ చేసుకోవాలంటే డైమెన్షన్స్ మెజర్స్ అన్నీ కూడా మనం మాస్టర్ డైమెన్షన్స్గా క్రియేట్ చేయాలి, మాస్టర్ మెజర్స్గా క్రియేట్ చేయాలి. సో మాస్టర్ ఐటమ్స్ మాత్రమే వాళ్ళకి విజిబుల్లో ఉంటాయి, అంతేగాని అన్ని ఫీల్డ్స్ విజిబుల్లో ఉండవు. ఓకేనా? సో మాస్టర్ డైమెన్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే. మాస్టర్ డైమెన్షన్స్లో మాస్టర్ విజువలైజేషన్స్ అనేది నెక్స్ట్ టాపిక్, అదేంటో చూద్దాం. సో ఇప్పుడు మాస్టర్ డైమెన్షన్స్ మాస్టర్ మెజర్స్ అంటే ఓకే, ఎందుకంటే చార్ట్స్లో మనం డైమెన్షన్స్ మెజర్స్ వాడతాం కాబట్టి క్రియేట్ చేయాలి. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మాస్టర్ విజువలైజేషన్? మాస్టర్ విజువలైజేషన్ అంటే ఎందుకు యూజ్ చేస్తాం? సో ప్రతి షీట్లో కూడా ఉండే ఆబ్జెక్ట్ ఏంటి? దెర్ ఇస్ వన్ ఆబ్జెక్ట్ విచ్ షుడ్ బి దేర్ ఇన్ ఆల్ షీట్స్. అంటే ఏముంటుంది? సేమ్ ఆబ్జెక్ట్ ఉండాలి ప్రతి షీట్లో కూడా. ఏమై ఉంటుంది అది? మనకున్న ఆబ్జెక్ట్స్ లో చూసి చెప్పండి. ఆబ్జెక్ట్, ఐఎమ్ ఆస్కింగ్, నాట్ ఎన్ ఆప్షన్. ఆబ్జెక్ట్. మనకున్న చార్ట్స్ చూసి చెప్పండి. ప్రతి ఒక్క షీట్ లో ఉండాల్సిన డైమెన్షన్ ఆబ్జెక్ట్ ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఎన్ని డైమెన్షన్ మెజర్ అని అంటాం? ఆబ్జెక్ట్ అది ఫిల్టర్ పెన్. ఎగ్జాక్ట్లీ, ఫిల్టర్ పెన్. ప్రతి ఒక్క చార్ట్ లో ప్రతి ఒక్క షీట్ లో ఉండాలి. డేటా ఫిల్టర్ చేసుకోవాలంటే ఈ షీట్కి వచ్చేయం కదా, ప్రతి షీట్ లో కూడా ఫిల్టర్ పెన్ అనేది ఉండాలి. సో ఫస్ట్ ఫిల్టర్ పెన్ అనేది ఒకటి క్రియేట్ చేస్తాం. ఓకే. ఫిల్టర్ పెన్లో డైమెన్షన్స్ అనేవి యాడ్ చేస్తాం. సో మనకి ఏమేమి డైమెన్షన్స్ ఉన్నాయి అన్ని. సో కంట్రీ కావాలంటే కంట్రీ, యాడ్ డైమెన్షన్, ప్రోడక్ట్ ఐడి, దాని తర్వాత సేల్స్ మ్యాన్ ఐడి, దాని తర్వాత కస్టమర్, దాని తర్వాత ఇయర్. సో లెట్స్ సే దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? మాస్టర్ విజువలైజేషన్గా క్రియేట్ చేస్తాం, అది చూపిస్తాం. సో రైట్ క్లిక్ ఇచ్చేసి యాడ్ టు మాస్టర్ ఐటమ్స్. సో నేమ్ అడుగుతుంది, దీనికి ఏమిస్తున్నాను నేను? మాస్టర్ ఫిల్టర్స్ అని ఇచ్చాను. ఓకే. లేబుల్ కూడా మాస్టర్ ఫిల్టర్స్ సింగిల్ బాక్స్లో ఇచ్చాను. డిస్క్రిప్షన్ ట్యాగ్స్ యాడ్. సో ఇదేమైపోయింది? మాస్టర్ విజువలైజేషన్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ షీట్కి వచ్చేసి సింపుల్ ఇక్కడికి వచ్చేస్తా, డ్రాగ్ చేసేస్తా. అర్థమైందా? ఇక్కడికి వచ్చేస్తా, దాని మీద చేస్తే రీప్లేస్ అని అడిగింది. దాని పక్కన స్పేస్ వస్తుంది కదా, అప్పుడు చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు ఇలా చేయాలి. ఓకే. సో ఇలా ప్రతి ఒక్క షీట్ మీద మనం ఏం చేస్తాం? దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. లెట్స్ సే రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు సేల్స్ మ్యాన్ ఐడి అనేది వద్దు, ఫిల్టర్లో తీసేయండి అని అంటారు. ప్రతి షీట్కి వెళ్ళి చేయాల్సిన పనిలే. మాస్టర్ విజువలైజేషన్స్కి వస్తాం, ఎడిట్ పడతాం. ఓకే. సేల్స్ మ్యాన్ ఐడి, జస్ట్ రిమూవ్ ఇట్, డిలీట్,
డన్ డన్. ఇంకా నువ్వు ప్రతి షీట్కి వెళ్ళినా కానీ అది ఉండదు. ఓకే, గాట్ ఇట్. సో అది యూజ్ ఆఫ్ మాస్టర్ విజువలైజేషన్. ఓకే, సో మాస్టర్ విజువలైజేషన్ ఏంటి? మల్టిపుల్ చార్ట్స్లో మనం యూజ్ చేసే విజువలైజేషన్ మనం జనరల్గా మాస్టర్ విజువలైజేషన్గా క్రియేట్ చేస్తాం. సో ఈ రియల్ టైమ్ సినారియో ఏముంటుంది అని అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఫిల్టర్సే ఉంటాయి. ఓకే, సో ఇది యూజ్ ఆఫ్ మాస్టర్ ఐటమ్స్, మాస్టర్ డైమెన్షన్స్, మాస్టర్ మెజర్స్ అండ్ మాస్టర్ విజువలైజేషన్. సో ఇక్కడ మనం చూస్తే ఆప్షన్స్ ఏమి ఉండదు. డిలీట్, డూప్లికేట్, యాడ్ టు షీట్, ఎడిట్, డిలీట్. ఓకే, అర్థమవుతుందా ఏం చెప్పానా? సో ఇవన్నీ కూడా ఏంటంటే మాస్టర్ ఐటమ్స్. మనకి క్లిక్ వ్యూ నుంచి క్లిక్ సెన్స్కి అప్లికేషన్స్ మైగ్రేట్ చేయాలి అని అనుకో, అర్థమవుతుందా? క్లిక్ వ్యూ నుంచి క్లిక్ సెన్స్కి అప్లికేషన్స్ మైగ్రేట్ చేయాలి అని అనుకో. సో మైగ్రేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే రెండు సేమ్ అని చెప్పాను కదా, క్లిక్ వ్యూ అప్లికేషన్, క్లిక్ సెన్స్, బ్యాక్ అండ్ స్క్రిప్ట్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ అని చెప్పాను కదా. సో చెప్పినప్పుడు ఏమవుతుంది అని అంటే మొత్తం ఎగ్జిక్యూట్ అవుతాయి ఆటోమేటిక్గా అన్ని చార్ట్స్ కూడా. అంటే క్లిక్ వ్యూలో ఉన్న చార్ట్స్ క్లిక్ సెన్స్లో ఉన్నాయని అనుకో, లైక్ బార్ చాట్ అని, లైన్ చాట్ అని, పై చాట్ అని, కాంబో చాట్ అని, స్కాటర్ చాట్ అని, స్ట్రైట్ టేబుల్ అని, పివోట్ టేబుల్ అని, ఇవన్నీ కూడా మన క్లిక్ వ్యూలో ఉన్నాయి. సో క్లిక్ వ్యూలో ఉన్న చార్ట్సే మనం క్లిక్ సెన్స్కి కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే అన్నీ కూడా మాస్టర్ ఐటమ్స్గా కన్వర్ట్ అవుతాయి. అర్థమవుతుందా? నీకు షీట్స్ రావు. క్లిక్ వ్యూలో ఎన్ని షీట్స్ ఉన్నాయి అన్ని షీట్స్ క్లిక్ సెన్స్లో రావు. సో ఆ ఆబ్జెక్ట్స్ మొత్తం డైమెన్షన్స్, మెజర్స్, చార్ట్స్, అన్ని చార్ట్స్ కూడా ఏమవుతాయి? మాస్టర్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో మాస్టర్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది? అది మన క్లిక్ సెన్స్లో డిజైన్ చేసుకోవాలి మళ్ళీ ఎలా కావాలో. అర్థమైందా అందరికి? క్లిక్ వ్యూ టు క్లిక్ సెన్స్ మైగ్రేషన్ అంటే అన్ని చార్ట్స్ కానీ డైమెన్షన్స్ కానీ మెజర్స్ కానీ ఏమవుతుంది అంటే మాస్టర్ ఐటమ్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి. సో మాస్టర్ ఐటమ్స్కి వచ్చేసి మనం మళ్ళీ షీట్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో క్లిక్ వ్యూ నుంచి క్లిక్ సెన్స్కి అప్లికేషన్ ఎలా క్రియేట్ చేస్తారో, కన్వర్ట్ చేస్తారో కూడా నేను చెప్తాను మీకు. యూ డోంట్ వర్రీ. ఓకేనా? సరే సరే, అర్థమైందా నగేష్? ఈ మాస్టర్ డైమెన్షన్స్, మాస్టర్ మెజర్స్ అనేవి సో ఇవి వెరీ మచ్ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సరే ఇటు ఏడకు వచ్చా కదా, ఆల్టర్నేట్ స్టేట్స్ కూడా చెప్తా. చూడండి, ఆల్టర్నేట్ స్టేట్స్ అని అంటే ఏంటి అని అంటే సో బై డిఫాల్ట్గా ఇప్పుడు ఏంటి, మనం ఒక సెలక్షన్ చేస్తే ఏమవుతుంది? అన్ని రిఫ్లెక్ట్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయి, అన్ని చార్ట్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. సమ్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుంది అని అంటే రెండు ప్రొడక్ట్స్ని కంపేర్ చేయాలని అనుకుంటాడు. అంటే సో ఎలా ఉంటుంది అంటే let me create a chart, bar chart. Okay, let me take here. రెండు చార్ట్స్ ఉన్నాయి. ఓకే, I am taking filter. సో ప్రోడక్ట్ తీసుకుంటున్నాను, ప్రోడక్ట్ ఐడి. సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే రెండు ప్రొడక్ట్స్ని కంపేర్ చేయాలి. అంటే ఏంటి, ఇప్పుడు 5000 నేను సెలెక్ట్ చేసుకున్నాను. 5000 అనేది ఎన్ని ఇయర్లో సేల్స్ ఉన్నాయి, ఎలా ఉన్నాయి సేల్స్, అర్థమవుతుందా? అదే 4000 అనేది ఏ ఇయర్స్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి అనేది కంపేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను నేను. కానీ ఇక్కడ నేను రెండు ప్రొడక్ట్స్ని పక్క పక్కన కంపేర్ చేయగలను? చేయలేము. ఎందుకు? అసోసియేటివ్ నేచర్ వల్ల ఏమవుతుంది అని అంటే అన్ని చార్ట్స్ రిఫ్లెక్ట్ అయిపోతే నీకు సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. యూ కాంట్ సెలెక్ట్ 2 వాల్యూస్. ఈవెన్ దో ఇఫ్ యూ సెలెక్ట్ 2 వాల్యూస్ యూ విల్ గెట్ ద సమ్ ఆఫ్ దోస్ 2 ప్రొడక్ట్స్, బట్ యూ విల్ నాట్ గెట్ ద ఇండివిజువల్ సమ్. సో ఈ బేసిక్గా ఉన్న అంటే బై డిఫాల్ట్గా ఉన్న అసోసియేటివ్ నేచర్ని బ్రేక్ చేయడానికి మనకున్న ఆప్షన్ ఏంటి అని అంటే ఆల్టర్నేట్ స్టేట్స్. సో ఆల్టర్నేట్ స్టేట్ అంటే ఏంటి అని అంటే వీ విల్ క్రియేట్ 2 డిఫరెంట్ స్టేట్స్ దెన్ ద డిఫాల్ట్ స్టేట్. అర్థమవుతుంది? సో దాన్ని వేరే స్టేట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే సెలక్షన్స్ మనం రిఫ్లెక్ట్ కాకుండా ఆపొచ్చు అనమాట. సో అది ఎలా చేస్తాం చూడండి. సో మాస్టర్ ఐటమ్స్, ఆల్టర్నేట్ స్టేట్, క్రియేట్ న్యూ. బై డిఫాల్ట్ ఉండేది డిఫాల్ట్ స్టేట్, క్రియేట్ న్యూ అని అన్నాను. సో దీనికి నేనేం ఇస్తున్నానంటే స్టేట్ 1 అని ఇచ్చాను. ఓకే, క్రియేట్. దాని తర్వాత మళ్ళీ క్రియేట్, ఇంకో దానికి ఏం చేస్తానంటే స్టేట్ 2 అని ఇచ్చాను, క్రియేట్. సో స్టేట్ 1 స్టేట్ 2 క్రియేట్ అయ్యాయి. సో ఇప్పుడు మరి ఫిల్టర్స్ కూడా 2 ఉండాలి కదా, అంతేనే కదా? ఇప్పుడు మనం రెండింటి గురించి మాట్లాడినప్పుడు 2 ఫిల్టర్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? ఒక స్టేట్లో పెట్టాలి.
ఈ రెండింటిని ఏం చేయాలి, ఒక స్టేట్ ఒక స్టేట్లో పెట్టాలి. సో దీనికి వస్తున్నాను. సో దీని ప్రాపర్టీస్లో ఉంది చూసారా, మనకి నేను దాకా చెప్పలేదన్న ఆల్టర్నేట్ స్టేట్స్. ఆల్టర్నేట్ స్టేట్స్ అంటే ఏం లేదు, దాన్ని ఏ స్టేట్లో పెట్టాలనేది. సో దీన్ని స్టేట్ 1లో పెడుతున్నాం. ఈ చార్ట్ని కూడా ఎప్పుడు దేంట్లో పెట్టాలి, స్టేట్ 1లో పెట్టాలి. ఇక్కడ కిందకి వచ్చేది దీన్ని స్టేట్ 2, దీన్ని స్టేట్ 2. ఓకే, డన్. సో ఇప్పుడు అర్థమైనా 2 స్టేట్స్ క్రియేట్ చేశాను. ఫస్ట్ రెండింటిని ఒక స్టేట్లో పెట్టాను, తర్వాత రెండింటిని ఒక స్టేట్లో పెట్టాను. ఓకే, లెట్ మీ సెలెక్ట్ 4000 సెలెక్ట్ చేసినప్పుడు ఈ చార్ట్ ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా, ఇది ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా, అవ్వలేదు. ఇక్కడ నేను ఇప్పుడు 3000 సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నీకు చూస్తే ఏమర్థమవుతుంది, 4000 అనేది దానికి ప్రోడక్ట్కి ఏమో ఓన్లీ 9, 10, 11లోనే సేల్స్ ఉన్నాయి. 3000 అనే ప్రోడక్ట్కి ఏమో 8, 9, 10, 11లో సేల్స్ ఉన్నాయి. సో రెండిట్లో కంపేర్ చేసాం కదా. సో రియల్ టైంలో ఎలా ఉంటుంది అంటే ఒక చార్ట్లోనే 2 కంపేర్ చేయొచ్చు. అర్థమవుతుందా, ఒకటేమో ఒక ప్రోడక్ట్కి, ఒకటేమో ఇంకొక ప్రోడక్ట్కి. సో అది రావాలంటే సెట్ అనాలిసిస్ అని కాన్సెప్ట్ వస్తుంది, అప్పుడు చెప్తాను. బట్ మీన్ వైల్ మనకేంటంటే ఆల్టర్నేట్ స్టేట్ అంటే ఏం లేదు, బై డిఫాల్ట్గా ఉన్న స్టేట్ నుంచి డిఫరెంట్ స్టేట్గా పెట్టడానికి, అసోసియేషన్ బ్రేక్ చేయడానికి. అసోసియేషన్ నేచర్ బై డిఫాల్ట్గా ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడానికి మనం యూజ్ చేసేదే ఆల్టర్నేట్ స్టేట్. సో మనం ఇక్కడికి మీరు గమనిస్తే సెలక్షన్ చేసినప్పుడు ప్రొడక్ట్ ఐడియాలో 2 ఉంది. స్టేట్ 1లో ఇది సెలెక్ట్ చేస్తాం, స్టేట్ 2లో ఇది సెలెక్ట్ చేస్తాం. అది కూడా చెప్తుంది, క్లియర్ ఆల్ స్టేట్స్ అంటే అన్ని స్టేట్స్ క్లియర్ అవుతాయి. ఓకే, బ్యాక్కి వెళ్తే మళ్ళీ స్టేట్స్ అనేది వస్తాయి, 2 వస్తాయి. సో దిస్ ఈస్ వాట్ ఆల్టర్నేట్ స్టేట్స్ ఈస్. ఆల్టర్నేట్ స్టేట్స్ అంటే ఇది, ఈ విధంగా మనం ఆల్టర్నేట్ స్టేట్స్ అనే ఫీచర్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా, దీన్ని మనం కంపారిటివ్ అనాలిసిస్ అని అంటాం. కంపారిటివ్ అనాలిసిస్ అని అంటే ఏంటి అని అంటే సేమ్ ఫిల్టర్లో ఉన్న 2 డిఫరెంట్ వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి యూజ్ చేసేది కంపారిటివ్ అనాలిసిస్. కంపారిటివ్ అనాలిసిస్కి మనం ఆల్టర్నేట్ స్టేట్స్ అనేది వాడతాం. దిస్ ఫీచర్ ఈస్ దేర్ ఇన్ క్లిక్ వ్యూ బిఫోర్, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంది క్లిక్ వ్యూలో. అంటే ఏంటంటే ఇన్బిల్ట్గా ఉంటుంది. క్లిక్ సెన్స్లో ఏంటంటే ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ టిల్ నౌ. ప్రీవియస్గా ఏంటంటే ఎక్స్టెన్షన్ యూస్ చేయాల్సి వచ్చేది, దానికి కూడా ఎక్స్టెన్షన్ ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో అది యూస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే విత్ ఇన్ ద బాక్సే వచ్చింది మనకి. ఓకేనా, దిస్ ఇస్ ద బేసిక్ ఫీచర్ ఆఫ్ క్లిక్ సెన్స్ నౌ. మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు, ప్రీవియస్గా అయితే లేదు. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయో వాళ్ళు చెప్పిన దాంట్లో మాస్టర్ ఐటమ్స్లో డైమెన్షన్ కానీ, మెజర్ కానీ, విజువలైజేషన్ కానీ, ఆల్టర్నేట్ స్టేట్స్ కానీ ఏది ఎప్పుడు వాడతాం అన్ని క్లియర్గా ఉన్నాయా? కలర్స్ కానీ, కలర్స్ ఎలా ఇస్తాము, సెగ్మెంట్ కలర్స్ మెజర్లో సెగ్మెంట్ కలర్స్ కూడా రీసెంట్గానే వచ్చినాయి. నాకు తెలిసి సెప్టెంబర్ 2018 వర్షన్లో వచ్చినాయి, ప్రీవియస్గా లేదు. సో దీస్ ఆర్ ఆల్ ద న్యూ ఫీచర్స్ అనమాట క్లిక్ సెన్స్లో. ఎందుకు అని అంటే యూజర్స్ ఇంతకుముందు క్లిక్ వ్యూ తోటి ఎక్కువ యూజ్ అయి ఉంటారు కాబట్టి ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రిక్వెస్టింగ్ ద సేమ్ ఫీచర్స్ ఇన్ క్లిక్ సెన్స్. సో క్లిక్ సెన్స్లో కూడా మాకు అవే ఫీచర్స్ కావాలని అంటున్నారు కాబట్టి సో దే ఆర్ బ్రింగింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఓకేనా, సో ఈ ఫీచర్స్ రాకముందు ఎలా ఉండేది అంటే ఎక్స్టెన్షన్స్ అని ఒక కాన్సెప్ట్ ఉండే. ఎక్స్టెన్షన్స్ అంటే ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటన్నిటిని యూజ్ చేసి చార్ట్స్ బిల్డ్ చేసేవాళ్ళు. అదవుతుంది. ఏపీఐస్ ఉంటాయి అనమాట, క్లిక్ సెన్స్ ఏపీఐస్ ఉంటారు అనమాట. ఏపీఐ అంటే తెలుసా, వేరే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ అనమాట. అంటే ఆ ఏపీఐస్ని యూజ్ చేసి చార్ట్స్ క్రియేట్ చేసేవాళ్ళు, క్లిక్ సెన్స్లో సపోర్ట్ చేసే వాటిని యూజ్ చేసి. సో అవన్నీ ఉండేవి. సో ఇప్పుడైతే మనకి ఏపీఐస్ అవన్నీ మనకు అనవసరం. సో అదనమాట. ఇప్పుడు ఏంటంటే అవన్నీ కూడా క్లిక్ సెన్స్తో పాటే వస్తున్నాయి. సో వెరీ మచ్ ఈజీ ఫర్ అస్. మన గిరీష్ స్వామి 2 hours ఇంటర్వ్యూలో ఇదే కదా సాధించింది ఏపీఐ. యప్. సో అది ఓకే. సో ఇఫ్ యూ గో టు హబ్, యూ వుడ్ హావ్ సీన్ దిస్ డెవ్ హబ్. ఇక్కడ డెవ్ హబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది, అర్థమవుతుందా? ఆ హబ్లో ఇక్కడ రైట్ సైడ్లో. సో ఈ డెవ్ హబ్కి వెళ్ళాం అనుకో, న్యూ ట్యాబ్లో ఓపెన్ చేస్తున్నాను డెవ్ హబ్ని. డెవ్ హబ్ అంటే ఇది, అర్థమవుతుందా? ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అనమాట, ఇవన్నీ చెప్తాను. సో సింగిల్ కాన్ఫిగరేటర్ అంటే ఏంది, ఎక్స్టెన్షన్ ఎడిటర్, మాషప్ ఎడిటర్, విజిట్ ఎడిటర్, ఇంజన్ ఏపీఐ ఎక్స్ప్లోరర్, క్లిక్ వ్యూ కన్వర్టర్. నేను చెప్పాను కదా క్లిక్ వ్యూ కన్వర్టర్ అంటే ఇది అనమాట. సో క్లిక్ వ్యూ కన్వర్టర్ ఓపెన్ చేసి, సో యూ నీడ్ టు డ్రాగ్ ఏ క్లిక్ వ్యూ ఫైల్ హియర్, లేకపోతే సెలెక్ట్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ డూ దిస్ వే. ఉన్నాయని చూద్దాం. క్లిక్ వ్యూ, సో బ్యాంక్ పై చార్ట్ అని ఉంది. ఓకే, ఓపెన్ చేసిన, యువర్ డాక్యుమెంట్ ఈస్ బీయింగ్ ప్రిపేర్డ్ వచ్చేసింది. సో ఓకేనా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటే దానిలో వర్క్ షీటే ఉంది. ఓకే, దానిలో డైమెన్షన్స్ ఏమి ఉండవు, మెజర్స్ ఏమి ఉండవు, వేరియబుల్స్ ఏమి ఉండవు. సో అన్కన్వర్టబుల్ అవి. సో ఒకటే ఉంది అనమాట, ఒకటే ఒక షీట్ ఉంది మనకి.
విజువలైజేషన్ కూడా ఏం లేవు దానిలో. ఓ మై గాష్. సో లెట్ మీ select one sales analysis demo. I'm taking this one. Converting assets. ఓకే, దీనిలో కొంత ఉన్నట్టున్నది, కొంచెం టైం తీసుకుంటుంది. సో డాక్యుమెంట్ ప్రాసెస్. సో ఐఎమ్ గోనా సెలెక్ట్ సేల్స్ అనాలిసిస్ డెమో 2, నాట్ దట్ ఫస్ట్ వన్. సో ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఏమున్నాయి, ఇన్ని షీట్స్ ఉన్నాయి. ఓకే, 1 2 3 4 5 6 7 8 షీట్స్ ఉన్నాయి. 8 షీట్స్లో మనకి డైమెన్షన్స్ ఏమున్నాయి, ఇవన్నీ డైమెన్షన్స్ ఉన్నాయి. ప్రోడక్ట్ గ్రూపు, సైక్లిక్ గ్రూపు, అర్థమైందా? మెజర్స్ ఏమున్నాయి, మెజర్స్ ఇవన్నీ ఉన్నాయి అనమాట. వేరియబుల్స్ ఏమున్నాయి, ఇవన్నీ వేరియబుల్స్ ఉన్నాయి అనమాట. దానిలో అన్కన్వర్టబుల్ ఆబ్జెక్ట్స్ అని అంటే ఈ ఆబ్జెక్ట్స్ లేవు అనమాట. రాడార్ ఉన్నవి లేవు మనకి క్లిక్ సెన్స్లో. సో ఈ విధంగా ఏంటంటే మనకు కావాల్సిన కూడా మనం చూస్ చేసుకోవచ్చు. తెలుసా, ఇది కావాలా, ఇది వద్దా అనేది కూడా చూస్ చేసుకోవచ్చు. ఏమేమి మన క్లిక్ సెన్స్లో కన్వర్ట్ చేయాలనేది. ఓకే, చేసుకొని ఏం లేదు, ఇంకా మనం ఏం చేయాల్సిన క్రియేట్ యాప్. ఓకే, క్రియేటింగ్ నేను జస్ట్ చూపిస్తున్నా క్లిక్ వ్యూ నుంచి క్లిక్ సెన్స్కి ఎలా కన్వర్ట్ చేయాలి. క్రియేటింగ్ అని వస్తుంది కదా, యాప్ క్రియేటెడ్ అండ్ అవైలబుల్ ఇన్ క్లిక్ సెన్స్ హబ్. ఓకే, సో ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే మనకి సేల్స్ అనాలిసిస్ డెమో అనేది ఉండాలి. సేల్స్ అనాలిసిస్ డెమో 2 ఇప్పుడు వచ్చింది. ఇది ఓపెన్ చేస్తాను. సో ఇక్కడికి వస్తే షీట్లు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. ఓకే, నా ఎడిట్ మాస్టర్ ఐటమ్స్ డైమెన్షన్స్. ఇక అక్కడ ఉన్న డైమెన్షన్స్ మొత్తం ఇక్కడికి వచ్చేసినాయి. చార్ట్స్ అంటే మాస్టర్ మెజర్స్, అక్కడ ఉండే మొత్తం మాస్టర్ మెజర్స్ ఇక్కడికి వచ్చేసినాయి. మెజర్స్ మొత్తం మాస్టర్ మెజర్స్గా క్రియేట్ అయినాయి. దాని తర్వాత విజువలైజేషన్. సో అక్కడ ఉన్న విజువలైజేషన్ మొత్తం ఇక్కడికి వచ్చినాయి. చూడు, సింపుల్, ఏం లేదు. మనం చేయాలనుకో అంతే. అర్థమైందా? మాస్టర్ మెజర్స్ డైమెన్షన్స్ కూడా డైరెక్ట్ విజువలైజేషన్స్ డ్రాగ్ అండ్ డ్రాప్ అంతే. దీనికి ఏదైనా ఎడిట్స్ కావాలంటే చేసుకుంటాం. ఇప్పుడు అదే చూపించబోతున్నా. సపోజ్ ఇక్కడ ఉందనుకో, ఇవన్నీ ఏమవుతుంది, మాస్టర్ మెజర్స్. ఎడిట్ చేయాలంటే సపోజ్ ఎడిట్ కొట్టేసాను అనుకో, ఎడిట్. సో ఇక్కడ వస్తుంది. సో ఇంకా మళ్ళీ ఇంకా సేమ్ డేటా, లిమిట్, ఇంకైనా మన ఆప్షన్స్. అర్థమవుతుందా? సో అర్థమైందా క్లిక్ వ్యూ టు క్లిక్ సెన్స్ ఎలా కన్వర్ట్ చేస్తాము అందరికి? హలో అర్థమైందా? ఓకే ఓకే. సో ఇది సంగతి. వాట్ ఇఫ్ ప్రిన్సిపల్ సార్ కమ్మంటన్నా? 3 రోజుల నుంచి 40 నిమిషాలు చూసే సినిమా. ఏంటిది అది? సవ్యసాచి. పెట్టాడు ప్రైమ్ లో? అవునా, చూడాలి. అయితే నేను కూడా చూడలేదు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి 10:30 అవుతుంది. ఎందుకల్లా మరి ఆటైందాకుంటాం? మీటింగ్స్ ఉంటున్నాయి. మీటింగ్స్ పెడుతున్నారు డైలీ నైట్. ఇంకా డైలీ ఉంది మీటింగ్. అప్డేట్ ఏంది, అప్డేట్ కరెంట్ అప్డేట్ అనేది 8:30కి డైలీ. 8:30 to 9 ఉంటుందా, లేకపోతే 9:30 ఉంటుందా? అంతే, హాఫ్ అన్ అవర్. ఓకే. సో అది అనమాట. ఇది మాస్టర్ ఐటమ్స్. సో మీరు మాస్టర్ ఐటమ్స్ కనుక ఇవాళ కనుక ప్రాక్టీస్ చేశారు అని అంటే రేపు పంపించింది క్రియేట్ చేసుకో. ఎందుకు రాదు, అదే వస్తుంది. ఓకేనా? అసలు 100% యూ ట్రై. ఓకేనా? రైటా? ఓకే అన్న. అది ప్రాక్టీస్ చేయండి. రేపు ఫ్రంట్ ఎండ్ లో ఇంకా ఏది ఉన్నా కానీ మొత్తం కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఒకటి ఉంటుంది. కస్టమ్ ఆబ్జెక్ట్స్ 3-4 చార్ట్. ఓకే, ఇది ఇన్బిల్టే ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్టెన్షన్స్ కూడా మనం వేరే చెప్పుకునే పని లేదు. దానిలో చార్ట్స్ ఉంటాయి. ఐల్ షో యు. బటన్ అనే అవన్నీ అవి ఇంతకుముందు ఎక్స్టెన్షన్స్ బయట నుంచి తెచ్చుకొని పెట్టుకోవాలా. అది ఇది బై డిఫాల్ట్ ఇప్పుడు ఇచ్చాడు. గోయింగ్ ఫార్వర్డ్ ఏమవుతుంది తెలుసా, అవి కూడా చార్ట్స్ కనుక వచ్చేస్తాయి. గోయింగ్ ఫార్వర్డ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఇవన్నీ ఉన్నాయి కదా. సో రేపు ఇవి చెప్పుకోవాలి మనం. ఇవి కూడా చార్ట్సే. ఓకే ఓకే, అది రేపు అవి చెప్తాను నేను.
సరే అన్న. ఇవాళ వీటి వరకు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ వస్తే అడగండి. రైట్ అయితే మరా అన్న ఇది నేను మాట్లాడిన వాళ్ళతో. అబ్బాయి మిగతా వాళ్ళందరూ డిస్కనెక్ట్ అవ్వండి. బాయ్ అన్న. బాయ్.